బెంగళూరులో జూనియర్ ఎన్టీఆర్కి ఓ ప్రమాదం తప్పింది. తొక్కిసలాటలో ఒక్కసారిగా అభిమానులంతా కూడా కింద పడిపోయారు. ఆయన అక్కడ ఒక హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళారు. సో బెంగళూరులోని ఓ హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళిన ఎన్టీఆర్ అక్కడికి అభిమానులు చాలా పెద్ద స్థాయిలో చేరుకున్నారు. బెంగళూరులో ఆ హాస్పిటల్ ఓపెనింగ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆయన ఫ్యాన్స్ అక్కడికి చేరుకున్నారు. అయితే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఇనాగ్రేషన్లో భాగంగా ఎన్టీఆర్ అక్కడికి వెళ్తే ఆయన అభిమానులు ఒక్కసారిగా లోపలికి తోసుకొచ్చారు. లోపలికి తోసుకొచ్చిన క్రమంలో అక్కడున్న ఎస్కలేటర్ పై పడిపోయారు. ఎస్కలేటర్ పూర్తిగా కుప్పకూలిపోయింది. సో ఎస్కలేటర్ సైడ్ వాల్స్ ఉంటాయి చూసారా, ఆ వాల్స్ మొత్తం కూడా కుప్పకూలిపోయాయి. సో అక్కడే పక్కన ఆ సర్కిల్లో మీరు చూస్తున్నారు, ఎన్టీఆర్ అక్కడే ఉన్నారు. సో ఎన్టీఆర్ అక్కడ ఘటన జరగడంతో వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడి నుంచి ఆయన్ని తరలించే ప్రయత్నం చేశారు. సో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్, ఇంతటి స్థాయిలో క్రౌడ్ వస్తుందని ఎవరు భావించలేరు. సుమారుగా 50,000 మంది క్రౌడ్ అక్కడికి చేరుకున్నారు. దారి పొడవునా ఎన్టీఆర్కి ఘన స్వాగతం పలికిన అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారంట. సో ఆ నినాదాలకు సంబంధించి ఆ తర్వాత అక్కడ లోపలికి వెళ్ళిపోయి వారంతా కూడా ఎన్టీఆర్ని కలవడానికి, ఎన్టీఆర్కి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, ఎన్టీఆర్తో సెల్ఫీ దివ్వడానికి వెళ్తూ ఉన్న క్రమంలో ఒక్కసారి ఇక్కడ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట్లో ఎస్కలేటర్ అప్పుడే కొత్తగా ఏర్పాటు చేసిన ఆసుపత్రి, ఆ ఆసుపత్రిలో ఎస్కలేటర్ ఇప్పుడు కుప్పకూలిపోయింది. అక్కడ ఎన్టీఆర్ దగ్గర నిల్చుండి ఆయన అక్కడ కింద పడిపోయిన అందరూ కూడా లేపి అక్కడి నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోమని చెప్పి అక్కడి నుంచి హుటాహుటిన ఆ పోలీసుల ఆధ్వర్యంలో వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన అక్కడి నుంచి తరలించారు. సో చూడండి, అక్కడ ఒక వ్యక్తి కింద పడిపోయాడు కూడా. సో కింద పడిపోయిన విజువల్ కూడా కనిపిస్తోంది. కింద ఎస్కలేటర్ కూడా ఉండిపోయింది. ఆ ఎస్కలేటర్ కుప్పకూలిపోవడంతో వెంటనే ఇంకా పరిస్థితి అధిగమించక ఉండిపోయి, పరిస్థితి ఇంకా కొంత ఎక్స్ట్రీమ్ అవ్వకమునిపై ఎన్టీఆర్ని అక్కడి నుంచి హుటాహుటిన తరలించే ప్రయత్నం చేశారు. సో ఎంట్రీ దగ్గర విజువల్స్ అన్నీ కూడా, ఫస్ట్ బాక్స్లో మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా ఎంట్రీ దగ్గర భారీగా బార్కేడ్లు ఏర్పాటు చేసి భారీ సంఖ్యలో అక్కడ అభిమానులు చేరుకున్నారు. ఎన్టీఆర్ని చూడడానికి చాలా పెద్ద ఎత్తున అక్కడ తరలి వచ్చారు. సో ఆ తర్వాత లోపలికి వెళ్ళారు ఎన్టీఆర్ లోపలికి వెళ్ళి హాస్పిటల్ లోపల అడుగు పెట్టారు. అంతలోనే ఎస్కలేటర్ కుప్పకూలిపోవడంతో వెంటనే అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయినట్టు తెలుస్తాము. ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు మరిన్ని అప్డేట్స్. రవిచంద్ర, ఏం జరిగింది అసలు అక్కడ? ఇంతటి స్థాయిలో క్రౌడ్ ఉంది. సో గతంలో కూడా ఆయనకు సంబంధించిన దేవరా ఈవెంట్లో కూడా ఇదే స్థాయిలో ఒక హోటల్ ధ్వంసమైంది ఆయన ఫ్యాన్స్ ద్వారా. ఇప్పుడు మళ్ళీ బెంగళూరులో ఒక హాస్పిటల్ ఇనాగ్రేషన్కి వెళ్ళినటువంటి ఎన్టీఆర్కి ఇదే రకమైన చేదనుభవం ఎదురైంది. అభిమానులు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చి ఇదే రకంగా కొంత తొక్కిసలాట గురవుతున్నారు. హాస్పిటళ్ళు లేకపోతే హోటల్ ధ్వంసం అవుతున్నాయి. అప్డేట్స్ ఏంటి? అభిమానుల అయితే ఉంది. అది హీరో పోలీసులు చేస్తారా, నిర్వాహకులు చేస్తారా అనేది పక్కన పెడితే, ఖచ్చితంగా రీసెంట్ టైమ్స్ లో ఈవెంట్స్ లో కూడా అభిమానుల అత్యుత్సాహంతో చాలా ప్రమాదాలు జరిగాయి. త్రుటిలో తప్పిపోయాయి కొన్ని ప్రమాదాలు. అయితే ఈ రోజు జరిగింది కూడా అలాంటిదే అనుకోవచ్చు, త్రుటిలో తప్పింది అనుకోవచ్చు. హీరో ఎలాంటి గాయాల బారిన పడకుండా ఆ తొక్కిసలాట నుంచి సురక్షితంగా పోలీసుల సహకారంతో బయటికి రావడం జరిగింది. ఒక హాస్పిటల్ ప్రారంభోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళినప్పుడు ఆయన అభిమానులు అంత భారీ సంఖ్యలో అక్కడికి హాజరయ్యి హాస్పిటల్లో అంత తొక్కిసలాట జరగటం అనేది నిజంగా దురదృష్టకరం. ఒక ఎస్కలేటర్ కూడా కూలిపోయింది అంటే ఏ స్థాయిలో ఎంతమంది ఆ ఎస్కలేటర్ మీదకి ఎక్కినందువలన ఆ వెయిట్ తట్టుకోలేక అది కూలిపోయిందో మనం అర్థం. గతంలో కూడా హైదరాబాద్ లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. దేవరా ఈవెంట్ దగ్గర కూడా పాస్లు ఇష్యూ చేయటంలో జరిగిన గలాటతోటి అక్కడ కూడా ఇలాంటి తొక్కిసలాట జరిగి అద్దాలు పగిలిపోయి ఈవెంటే క్యాన్సిల్ అయ్యే పరిస్థితి వచ్చింది. సో ఈ ఒక ఎన్టీఆర్ అభిమానులనే కాదు, మిగిలిన హీరోల అభిమానులు కూడా ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించాలి. ఆ నిర్వాహకులకు ఇబ్బంది లేకుండా వాళ్ళ అభిమాని హీరోని చూడటం కోసం లేదా వాళ్ళ అభిమాని హీరోని అభిమానించడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తే బాగుంటుంది మనవచ్చు. రైట్. సో ఈ సంఘటనలో అప్డేట్స్ ఏంటంటే ఎన్టీఆర్ పిఆర్ టీమ్ కానీ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఆఫీస్ నుంచి ఏదైనా ప్రకటన వచ్చిందా? అంటే అక్కడ ఆ సంఘటనలో డైరెక్ట్గా ఎస్కలేటర్ కుప్పకూలిపోయింది, ఆయన పైన కూడా అభిమానులు పడిపోయారు, పోలీసు అంతా వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. థ్యాంక్ గాడ్ అక్కడ ఎటువంటి సిచ్యువేషన్లో ఆయనకి ఏం ప్రమాదం వాటిల్లేదు. కానీ ఇంతటి స్థాయిలో అక్కడ జరిగిన ఘటన పైన ఆయన ఆఫీస్ నుంచి కానీ ఆయన పిఆర్ టీం నుంచి కానీ ఇన్ఫర్మేషన్ వస్తుందా? ఇప్పటి వరకు అయితే ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి కావచ్చు, ఎన్టీఆర్ టీం నుంచి కావచ్చు ఎలాంటి ప్రకటన లేదు. ఖచ్చితంగా పోలీసులు అక్కడ జరిగిన సంఘటనని ఒకసారి దానిపై ఎంక్వైరీ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ ను కూడా అక్కడ తొక్కిసలాట నుంచి లేదా అభిమానుల సమూహం నుంచి బయటికి క్షేమంగా తీసుకొచ్చి ఆయన్ని సురక్షితంగా బయటికి పంపటం అయితే జరిగింది. సో దీనిపై ఎన్టీఆర్ వైపు నుంచి ఒక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి. అది ఒక సినిమా ఈవెంట్ కూడా కాదు, ఒక హాస్పిటల్ ప్రారంభోత్సవానికి. సో అక్కడికి అంతమంది అభిమానులు హాజరవటం, అంత గందరగోళం జరగటం అనేది నిజంగా దురదృష్టకరం. ఈ విషయంలో హీరోలందరూ కూడా వాళ్ళ అభిమానుల్ని కంట్రోల్ చేయడానికి కొన్ని గైడ్ లైన్స్ పెడితే బాగుంటుందనేది అందరి వైపు నుంచి వస్తున్న సలహా. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో మొత్తంగా బెంగళూరులోని ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్ సెరమనీకి వెళ్ళారు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్గా. అక్కడికి వెళ్ళగానే ఒక్కసారిగా పెద్ద ఎత్తున జనమంతా గుమికూడారు. భారీ బార్కెట్లు ఏర్పాటు చేశారు. పెద్ద మొత్తంలో పోలీస్ సెక్యూరిటీ బందోబస్తు కూడా ఉంది. ఆయన వెళ్తున్న క్రమంలో కూడా సీఎం సీఎం నినాదాలు వినిపించాయి. ఆయన లోపలికి వెళ్ళారు. ఆయన లోపలికి వెళ్ళి ఇనాగ్రేషన్ చేయడంలో వెళ్తున్న క్రమంలో చాలామంది ఆయన దగ్గరికి వచ్చి సెల్ఫీలు తీసుకోవడానికి, ఆయనతో పాటు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, ఆయనని కలవడానికి ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు. సో వన్స్ లోపలికి వెళ్ళారో లేదో అంతలోనే ఒక్కసారిగా బయటన జనమంతా లోపలికి పరుగులు పెడుతూ తోసుకొని రావడంతో అక్కడున్న ఎస్కలేటర్, గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న ఎస్కలేటర్ ఒకసారిగా విరిగిపోయింది. సో చూడండి, జనం ఒకరిపై ఒకరు ఎలా పడిపోయారో. ఆ ఎస్కలేటర్ పైనుంచి ఎక్కి ఆయన చూసేందుకు ప్రయత్నం చేశారు. అంతలోనే ఆ ఎస్కలేటర్ కుప్పకూలిపోయింది. అయినా కూడా ఎన్టీఆర్ అక్కడే ఒక నిమిషం పాటుగా ఆగి వాళ్ళందరినీ పోలీసుల చేత పైకి లెమ్మని చెప్పి పోలీసులు వాళ్ళందరినీ కూడా పైకి లిఫ్ట్ చేసి కొంత పక్కకు పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఎన్టీఆర్ మళ్ళీ వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. సో గతంలో దేవరా అనేటువంటి సినిమా ఈవెంట్కి సంబంధించిన విషయంలో కూడా ఇదే మాదిరిగా ఫ్యాన్స్ రచ్చ చేశారు. ఓ హోటల్ పూర్తిగా ధ్వంసం చేశారు హైదరాబాద్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్. సో చాలామంది ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే కాదు, చాలా మంది అభిమానులు కూడా, హీరోల అభిమానులు ఇదే మాదిరిగా చేస్తున్నారు. వాళ్ళ అభిమాన నటుడికే మచ్చ తెచ్చే విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. సో గతంలో ప్రభాస్ సంబంధించిన ఒక సినిమా ఈవెంట్ విషయంలో కూడా లులు మాల్లో జరిగిన ఈవెంట్లో డైరెక్ట్గా హీరోయిన్ని కొంత మిస్బిహేవ్ చేయడం, తనని తాకేందుకు ప్రయత్నించడం, మీద పడిపోవడం, అక్కడ తను కూడా చాలా ఇబ్బంది గురైంది, తొక్కిసలాట జరిగింది. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్. సో వరుసగా సెలబ్రిటీలు లేకపోతే మీకు అభిమాన నటులు, నటీమణులు వస్తున్నప్పుడు మీరు కొంత కాన్షియస్గా ఉండండి, వారికి కొంత గౌరవం ఇవ్వండి, మీరు అభిమానించే వారిని గౌరవించండి, కొంత జాగ్రత్తగా చూసుకోండి. కానీ మీ అంతటా మీరే వాళ్ళని కలవాలనో వారితో